తమిళనాడులో రాజకీయాలు ఎప్పుడూ హాట్ టాపికే. గత కొంతకాలంగా ఇళయ దళపతి విజయ్ పొలిటికల్ ఎంట్రీకి రెడీ అవుతున్నట్టుగా, త్వరలో కొత్త పార్టీ ప్రారంభించనున్నట్టు వార్తలు వస్తున్నాయి. విజయ్ కూడా రాజకీయాలపైనే చర్చలు జరపడంతో ఈ వార్తలకు ఆజ్యం పోసినట్టు అయింది. ఇక ఇప్పుడు కొత్త పార్టీకి రంగం సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. మరో నెల రోజుల్లో కొత్త పార్టీ విషయమై ప్రకటించనున్నట్టు ప్రచారం జరుగుతోంది. పార్టీ పేరు ఖరారు చేసి నమోదు చేసిన తర్వాత లోక్సభ ఎన్నికల్లో ఎవరికైనా మద్దతివ్వాలా లేక ఒంటరిగా పోటీ చేయాలా అనే అంశంపై మరోసారి నిర్వాహకులతో సంప్రదింపులు జరపనున్నట్టు చెబుతున్నారు. తమిళ ఇండస్ట్రీలో నటనతో పాటు సేవా కార్యక్రమాలతో విజయ్ అక్కడి ప్రజల మన్ననలు అందుకుంటున్నారు. ఈ మధ్య వరద బాధితులకు స్వయంగా ఆయనే నిత్యావసరాలు అందించారు. ఇదే విధంగా రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో 10-12 తరగతుల్లో మొదటి 3 స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు గతేడాది జూన్లో నీలాంగరేలే ప్రశంసా పత్రాలు, ప్రోత్సాహక బహుమతులు అందించారు. దీంతో అతి త్వరలోనే విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఉంటుందని అంటున్నారు. ప్రస్తుతం వెంకట్ ప్రభుతో గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ చేస్తున్న విజయ్, కార్తీక్ సుబ్బరాజుతో కూడా ఓ సినిమా చేస్తున్నాడు. అయితే విజయ్ రాజకీయాల్లోకి వస్తే సినిమాలకు గుడ్ బై చెప్తాడా లేదా అనే సందేహాలు ఉన్నాయి. మరి విజయ్ ఎప్పుడు క్లారిటీ ఇస్తాడో చూడాలి.